మావెరిక్ ఎపిసోడ్ 9. ఈశ్వర్ బాబు ఎవరా అని తెలుసుకోవడానికి పెద్దగంగుడి గ్రామానికి వెళ్తాడు మావెరిక్. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఈశ్వర్ అంటే ఎవరో తెలుసా అని అడుగుతాడు. కానీ ఎవ్వరూ ఏమీ తెలియదనే చెబుతారు. అప్పుడే ఒక శవాల కాపరి మావెరిక్ని చూసి, నువ్వు ఎంతమందిని అడిగినా ఎవరికీ ఏమీ తెలీదు అని అంటాడు. ఎవరు ఆ ఈశ్వర్ అని అడుగుతాడు మావెరిక్. ఈశ్వర్ వాళ్ళ అమ్మ పేరు రంగమ్మ, నాన్న పేరు వీరయ్య అని చెప్తాడు శవాల కాపరి. ఏంటి, ఈశ్వర్ రంగమ్మ వాళ్ళ అబ్బాయా అని చాలా ఆశ్చర్యపడతాడు మావెరిక్. అవును, ఈశ్వర్ వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళమ్మ కూలి పనులు చేసి వాణ్ణి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది. ఈశ్వర్కి ఒక కూతురు పుట్టింది. కూతురంటే ఈశ్వర్కి ప్రాణం. ఏమైందో తెలియదు కానీ పాపకి బాగాలేదని 3 సంవత్సరాల క్రితం పట్నం వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఎవ్వరూ తిరిగి రాలేదు. కానీ మొన్న మధ్య ఎప్పుడో వాళ్ళ ఇంట్లో నుండి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని, ఈశ్వర్ కూడా ఒకసారి కనబడ్డాడని విన్నాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలీదు అని చెప్తాడు శవాల కాపరి. వాళ్ళ ఇల్లు ఎక్కడో చెబుతారా అని అడుగుతాడు మావెరిక్. మావెరిక్ని ఈశ్వర్ ఇంటికి తీసుకెళ్తాడు శవాల కాపరి. మావెరిక్ ఇంటి లోపలికి వెళ్ళి చూసేసరికి వెనక ఒక గది నుండి సుత్తితో కొడుతున్న శబ్దాలు వినిపిస్తాయి. వెళ్ళి చూసేసరికి ఈశ్వర్ ఒక చెక్క పెట్టికి మేకులు కొడుతున్నాడు. వాడిని కొట్టి ఆ పెట్టె తెరిచి చూస్తే విజ్జుపాప స్పృహ లేకుండా ఆ పెట్టెలో పడుంది. చూసి చాలా భయపడతాడు మావెరిక్. ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ అవుతుంది. మావెరిక్ వాడిని కొట్టి ఒక కుర్చీలోకి కట్టేస్తాడు. అప్పుడు ఈశ్వర్, ఆ పాపని నేను ఎలా అయినా చంపి తీరుతాను అని అంటాడు. ఎందుకు చంపుతావు? ఈ పాప నీకేం ద్రోహం చేసింది? ఆ 9 మంది చిన్నారులను చంపింది కూడా నువ్వే కదా. ఏం పాపం చేశారా వీళ్ళందరూ నీకు? పిల్లలు దేవుడితో సమానంరా అని అంటాడు మావెరిక్. ద్రోహం జరిగింది నాకు, బాధ నాదే. నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న నా బంగారు తల్లి ప్రాణాలని కోల్పోయింది నేను అని అంటాడు ఈశ్వర్. నీ పాప చనిపోవడానికి వీళ్ళకి సంబంధం ఏంటి? వీళ్ళని ఎందుకు చంపుతున్నావు అని అడుగుతాడు మావెరిక్. సంబంధం ఉంది అని చాలా గట్టిగా అరిచి చెబుతాడు ఈశ్వర్. ఇంతకీ ఈశ్వర్ ఎవరు? ఆ పాపకి వీళ్ళ పాప చనిపోవడానికి సంబంధం ఏంటి? ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి.